అందరికీ నమస్తే. జై ఎన్టీఆర్. అండ్ చాలా పోస్టర్ల మీద తప్పు టైపింగ్ చేసిర్రు, చీఫ్ గెస్ట్ అని. కొన్ని పోస్టర్ల మీద మాత్రం కరెక్ట్గా టైప్ చేసిర్రు, డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ ఈజ్ గ్రేసింగ్ ద ఈవెంట్ అని. నాకు ఎక్కడి నుండి మొదలు పెట్టాలో తెలియట్లేదు. ఇంటి నుండి బయలుదేరుతున్నప్పుడల్లా ఒక్క విషయం అయితే చెప్పాలని ఉండే. లేడీస్ అండ్ జెంటిల్మెన్, దిస్ ఈజ్ నేషనల్ న్యూస్. 20 ఏళ్ల కింద 20 years బ్యాక్ రిలీజ్ అయిన సినిమాకి ఆ హీరో పుట్టినరోజు నాడు, 20 సంవత్సరాల కింద రిలీజ్ అయిన సినిమాకి ఆ హీరో పుట్టినరోజు 1000 షోస్ ఉండడం అనేది ఇట్స్ నాట్ జస్ట్ అన్ ఇన్ఫర్మేషన్, ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్, ఇట్స్ అ నేషనల్ న్యూస్. అండ్ దీని గురించి చాలా మాట్లాడుకొని షాక్ తింటారు ఇండియా మొత్తం. అండ్ 20 ఏళ్ల కింద డైలాగ్ ఉంది సింహాద్రిలో, మనం ఏంటో 8 కోట్ల తెలుగు ప్రజలను అడుగు అని. 20 ఏళ్ల కింద డైలాగ్ అది. ఇప్పుడు అన్నేంటో అడగడానికి భారతదేశం దాటి అడగాలి. దట్స్ ఎన్టీఆర్. అండ్ సో ప్రౌడ్ టు బీ నా మాసమ్మ మొగుడు ఫ్యాన్. నాకు తెలిసి ఏ ఫ్యాన్కి ఇంత మర్యాద దొరకలేదు. ఐఎమ్ సో ప్రౌడ్ టు బీ ఇన్ దిస్ స్పేస్. అండ్ 3 రోజులు పెళ్ళి ఉంటుంది. ఐ థింక్ దిస్ ఈజ్ 3 రోజులు బర్త్డే సెలబ్రేషన్స్ అనుకుందాం ఇది. అండ్ నా మాసమ్మ మొగుడు గురించి ఎక్కడి నుండి మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. నాకెవరో మొన్న చెప్తుండే, ఏమని, ఆస్కర్స్ అయిపోయిన తర్వాత LAలో, లాస్ ఏంజల్స్లో ఉండండి, ఇంకో 2 days చిన్న చిన్న ఈవెంట్స్ ఉన్నాయి, లేదా చాలా గ్యాదరింగ్స్ ఉన్నాయి, ఏవో పలానా చెప్తే నాకు ఇది ఇంకొకరు అక్కడి నుండి చెప్పిన విషయం లేదు. నాకు హైదరాబాద్లో ఒక ఈవెంట్ ఉంది, నేను వెళ్ళాలి అని చెప్పి అక్కడ అంత స్టేజ్కి వెళ్ళి అంత హై లైఫ్లో ఎంజాయ్ చేస్తూ ఒక ఫ్యాన్కి ఇచ్చిన మాట గుర్తుపెట్టుకొని నా సినిమా ఫంక్షన్కి వచ్చిండు. దాని రుణం నేను ఈ లైఫ్లో ఎప్పుడు తీర్చుకోలేను. ఎందుకంటే ఏ ఫ్యాన్ ఎంజాయ్ చేయలేని మూమెంట్ ఎంజాయ్ చేసిన నేను. మన హీరోతో ఫోటో దిగితే బాగుండు అనుకుంటామా, అదే మన హీరో మన మంచి కోరి మన వెల్విషర్ లాగా వచ్చి మనల్ని బ్లెస్ చేస్తే ఎట్లుంటుందో దాన్ని కంప్లీట్గా నేను విట్నెస్ చేసిన, మీరు విట్నెస్ చేసిర్రు. ఎందుకంటే ఆయన నాలో మీ ప్రతి ఒక్కరిని చూసుకున్నాడు కాబట్టి. అండ్ 28th రోజు నేను కూడా సినిమా చూస్తా, 1000 షోలు. అండ్ అన్న హ్యాపీ అయ్యే విషయం ఒకటి నేను కూడా మన తరపున మీకు చెప్తున్నా, ఎక్కువ వైల్డ్ అయ్యి సీట్లు స్క్రీన్లు డ్యామేజ్ చేయకండి. ఎందుకంటే నేను చెప్తా, ఎందుకంటే ఈ కల్చర్ అనేది ప్రపంచంలో ఎక్కడ లేనిది. మన తెలుగు వాళ్ళు సృష్టించింది రిలీజ్ అనే కల్చర్. దాంట్లో ఈరోజు మనం రిలీజ్ అయ్యే సినిమాకి రిలీజ్ చేసుకునే లెవెల్కి తీసుకొచ్చిన మన ఇండస్ట్రీని. We should all be proud of NTR fan, to be an NTR fan. Just keep this in mind. మనం మన హీరోలో దేవుణ్ణి చూసుకుంటాం అనుకుంటే థియేటర్ కూడా దేవాలయమే అనుకోండి. దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఈ కల్చర్ ఇక్కడితో ఆగిపోవద్దు. 20 ఏళ్ల కింద రిలీజ్ అయిన సినిమాకి 1000 షోలు ఏంది భయ్, అసలు ఎక్కడన్నా ఉంటుందా ప్రపంచంలో? సో జస్ట్ బీ కేర్ఫుల్ విత్ దాట్. అండ్ అన్న హ్యాపీ అయ్యే విషయం ఇంకొకటి, అందరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. అన్న ఇక్కడ ఈవెంట్ అయితే ఉంటుంది కానీ అన్నకు డగ్ 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 అని కొట్టుకుంటుంది మీరు ఇంటికి జాగ్రత్తగా వెళ్ళేదాకా. అండ్ నథింగ్ టు సే, May 22nd, May 20 సింహాద్రి వరల్డ్ వైడ్ 1000 screens re-release.
అండ్ అడ్వాన్స్ విషెస్ టు నా మాసమ్మ మొగుడు ఎన్టీఆర్ అన్న. సో నేను ఇక్కడ చీఫ్ గెస్ట్ లాగా చెప్పాలనుకోవట్లేను, అన్నకి బర్త్డే విషెస్ ఇద్దాం అనుకుంటున్నా. మనం కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దాము. 10 to 1 నా మాసమ్మ మొగుడికి హ్యాపీ బర్త్డే అని లేదు 28th సినిమా రిలీజ్ కాబట్టి హ్యాపీ బర్త్డే సింగమలై అన్న. ఓకేనా? మీ అందరికి ఓకే కదా? నేను ఇక్కడ ఉండడం కంటే మీ మధ్యలో ఉండి అన్నను మిస్ చేసాడు కరెక్ట్. కెమెరా ఇటు, నేను అటు. మ్యూజిక్ ఆపండి అమ్మా. విశ్వక్ సేన్ గారితో కలిసి ఎన్టీఆర్ గారికి బర్త్డే విషెస్ చెప్పడానికి ఫ్యాన్స్ అంతా సిద్ధం. వద్దు వెళ్ళిపోతా వాపస్ వెళ్ళిపోతా. ఇక్కడనే నిల్చుంటా సార్, ఇక్కడనే నిల్చుంటా. అందరికీ మ్యూజిక్ ఆపండి. ఓకే, కౌంట్ డౌన్ స్టార్ట్స్. ఏమంటారు? హ్యాపీ బర్త్డే సింగమలై అన్న. అన్న ఈ కెమెరా పైకి తీసుకో. సో ఇటు అందరికీ తెలుసు, కౌంట్ డౌన్ టు 10. హ్యాపీ బర్త్డే సింగమలై అన్న. ఓకే, 10, 9, 8, 7, 6, 5. హ్యాపీ బర్త్డే సింగమలై అన్న. We all love you. May 20 release.